జై శ్రీమన్నారాయణ. నిన్నటి పాసురం వరకు 25వ పాసురంలో గోపికలు మా కష్టాలు పోగొట్టు అని అడిగారు. ఈరోజు 26వ పాసురంలో వ్రతం చేయడానికి లేదా స్వామివారి సేవ చేయడానికి తమకు కావలసిన 6 పరికరాల లిస్టు చెప్తున్నారన్నమాట. అవేంటి? ద డివైన్ చెక్ లిస్ట్ ఇస్తున్నారు. ఇవి పైకి చూడ్డానికి వస్తువుల్లా కనిపించిన లోపల చాలా పెద్ద ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కృష్ణుణ్ణి ఆలినిలయాయ్, మర్యాకు మీద పవళించిన వాడా అని పిలవడంలో ఒక గొప్ప లాజిక్ కూడా ఉంది. అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఈ పాసురం టిల్ ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఎంత అల్పులైన వారైనా కానీ వెర్రిగా ప్రేమిస్తాడంట భగవంతుడు. వాని యందు వ్యామోహం పెంచుకొని లొంగిపోతాడని ఆండాల్ బహిర్గతం చేస్తోంది. గోపికల యందుండే వ్యామోహమే మధురను రాత్రికి రాత్రి వదిలి పరుగున వచ్చేట్లు చేసిందట. ఆ వ్యామోహమే వీరిని వదలాల్సి వస్తుందేమోననే బెంగయో రహస్యంగా పెరిగేట్టు చేసిందట తప్ప కంసభయం కాదు. ఇక దూత్యము, అర్జున సారథ్యము, భక్తవాత్సల్యం వల్ల చేసిన ఘనకార్యంలే కదా. ఆళ్వార్లను పొందడానికి భగవానుడు ఇలాంటి పాటలే పడ్డాడు వ్యామోహం చేత. ఈ గోపికల మాట ఓ వెర్రి ప్రేమ అనేది విని ఆయన మరింత పిచ్చివాడైపోయాడట. కానీ అది బయటపడరాదని మీకెలా తెలుసు? గంభీరంగా మొహం పెట్టి అడిగాడు. మాలే మణివన్న అని పాసురం స్టార్ట్ అవుతుంది కదా. మణివర్ణుడా, నీలోని ప్రేమ నీ దేహకాంతియే చెప్తోంది లేవయ్యా. దాచినా దాగని అందం. ఒకవేళ నీవు క్రూరుడవైనా ఆ కాంతి వదలనివ్వదు. అలాంటిది ఇంత ప్రేమ కల నిన్ను ఎలా వదలగలరు? మణివలే నీవు సులభుడవు, విలువ కలవాడవు, భక్తులకు కొంగు బంగారానివి. మణివలే నీవు హృదయంలో ఉన్నావంటే వారికి గౌరవాన్ని సంపాదించి ఇస్తావు. అమ్ముకునైనా బ్రతకవచ్చునన్నంత లొంగి ఉంటావు. ఆ అందం చూచే అమ్మ నీ వక్షం విడువనన్నది కదా. సరేలేండి, మా అమ్మ కూడా నన్నిలానే మణితో పోల్చి పిలుస్తూ ఉంటుంది. ఇంతకీ ఏమి కోరి వచ్చారు అని అడిగాడు. ఇప్పుడు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. మాలే మణివண்ண మార్గలి நீராடுவான் மேலையார் செய்வினகள் வேண்டுவன் கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயிப்பாடுடையனவே சாலப் பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே విధానమే ఆలినిలయాయ్ అరులే లోరింబావాయ్. ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది, అందరూ గమనించగలరు. సింపుల్గా దీని తాత్పర్యం ఏంటి అంటే, ఆశ్రితుల యందు అత్యంత వ్యామోహం కలవాడ ఇంద్రనీల మాణిక్యవర్ణుడ మార్గశీర్ష మాసమున స్నానవ్రతం ఆచరింపదలచితిమి. మా పూర్వీకులు అందరూ ఈ స్నానవ్రతం ఆచరించి ఉన్నారు. వారి ఆచరించిన విధానమును అందులకు అవసరమగు పరికరములను నీవు దయచేసి వినునట్లయితే తెలిపెదము. భూమండలం అంతయు వణికింపజేయునంత పెద్ద ధ్వనినిచ్చు పాలవలె స్వచ్ఛమైన తెల్లనైన రంగుగల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలిన అనేక శంఖములు కావలేయును. మంగళగానములు లాలింపుచు గాయకులు కావలేను. ఒక మంగళ దీపం కావలేను. పెద్ద గరుడధ్వజం కావలేను. విశాలమైన చాందినీలు అంటే గొడుగుల్లాంటివండి, పెద్దగా ఉంటాయి, పరుస్తారు స్వామి పైన, అవి కావలేను. ఇవన్నీ నీవివ్వగలిగినవే. లోకములను బొజ్జలో దాల్చి ఒక లేత మర్రి ఆకుపై పవళించిన నీకు చేతకానిదేమి ఉన్నది తండ్రి, కరుణించుము అని చెప్తున్నారు. వటపత్ర స్థాయి, ఆలినిలయాయ్ అంటే వటపత్ర స్థాయి. ఏమంటున్నారు మన ఆండాల్ గోపికలు? మార్గశీర్ష స్నానం కోసం వచ్చామయ్యా,
అలాగే ఈ వ్రతానికి ఏమి ప్రమాణం అని చెప్పి అడిగారు. శాస్త్రం చెప్పిందా, లేకపోతే చేయరాదు కదా అన్నారు కృష్ణయ్య. శాస్త్రాలలో ఎక్కడుందో మాకు తెలియదు, కానీ మా వ్రతానికి పెద్దల ఆచరణయే పరమ ప్రమాణం. గ్రంథాదుల యందు మంగళాచరణ వలె జాగ్రత్తగా సమాధానం చెప్తోంది ఇక్కడ ఆండాల్ తల్లి. వేదంలో కూడా పెద్దల ఆచరణకే ప్రాధాన్యం ఇచ్చింది. అవునా అన్నారు. నీవు కూడా శ్రీరాముడు పుట్టినప్పుడు విభీషణ్ణి రక్షించడానికి వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. ఓ పావురం చేసిన కృత్యాన్ని ఆధారంగా తీసుకున్నావు, గుర్తుందా? గీతలో అదే చెప్పావు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః అని చెప్తారు కదా. ఇది తృతీయోధ్యాయం కర్మయోగంలో 21వ శ్లోకం అండి. జ్ఞాపకం లేదా అంది. మేము ఆ పెద్దలు చెప్పిన వాటిని క్రమం తెలిసి ఆచరిస్తుంటే విధులు కనిపించకున్న ఆచరణయే బాగుపడకోరే వారికి ప్రమాణమని మేము అంగీకరించాం. గోపికలే మన ఆండాల్కి ఆదర్శం. వాళ్ళు శాస్త్రాలు చదవలేదు, కానీ వాళ్ళ ఆచరణ వేదాలు చదివిన చతుర్ముఖ బ్రహ్మని కూడా పరవశింపజేసి, నాకీ బ్రహ్మ పదవి కంటే ఈ గోపికల పాద రజస్సు నేనైతే ఆనందంగా ఉండేదనుకున్నాడు కదా. ఆ గోపికలు చేశారు, మాకదే ప్రమాణం తెలుసా అంది ఆండాల్. వీరి మాటలు విని ముఖాలు, వక్షోజాలు, నడుముల అందాలు చూస్తూ ఆనందిస్తున్నాడట మన కృష్ణయ్య. మాటలు వింటున్నాడట. ఆయన చూపులు చూసి అసలు మాటలు వింటున్నాడా అని అనుమానం వేసింది. వీరికి ఏమిటి, నీ ఉపవాసం అయిపోయిందా అని అడిగారు. భక్తుల జ్ఞానము నేత్రాలలో అధరాలలోనూ తెలుస్తుంది. నేత్రాలు జ్ఞానానికి, నోరు దైవీవాక్కు అనురాగానికి ప్రతీక కదా. అలాగే హృదయంలో పుట్టే భక్తికి ప్రతీక వక్షోజ సౌందర్యం. సన్నని నడుము విషయ వైరాగ్యానికి ప్రతీక. ఒక భక్తునిలో ఈ మూడే చూస్తాడు భగవానుడు అనుగ్రహించడానికి. అవి వీరికున్నాయా? వీటిని కలిగించేది ఆయనే, ప్రయోజనము ఆయనకే. వింటున్నారా? మీ శ్రమను గమనిస్తున్నాను, అందమైన మాటలు వింటున్నాను. చెప్పండి, మీ వ్రతం ప్రమాణమే. కోరండి, ఏమేమి కావాలో అన్నాడు. చాలా జాగ్రత్తగా కోరింది మన ఆండాల్ తల్లి. భూమినంతను అదరగొట్టు గొప్ప ధ్వనికల తెల్లని పాల వంటి నీ పాంచజన్యాన్ని పోలిన అనేక శంఖాలు కావాలి అని చెప్పి కోరింది. ఆ పాంచజన్యం స్వామికి మాత్రమే ఉంటుంది. అనేకం ఎలా లభిస్తాయి అంటే ఆయన రూపమే కావాలని వీరి కోరిక. సారూప్యమని, సాయుధ్యమని భగవదనుభవం 2 రకాలు. సాలోక్యం, సామీప్యం అని మరో 2 రకాలు గతంలో లభించాయి. ఈ పాసురంలో సమాన రూపాన్ని కోరుతుంది. విన్నాడు స్వామి. సరి చెప్పండి, మీ కోరిక దుర్లభం ఉందే. అన్నీ చెప్పాక చూద్దాంలే అని వింటున్నాడు. ఇక్కడ పాంచజన్యాన్ని పోలిన అని చెప్తున్నారు అంటే భగవంతునికి శంఖం, చక్రం, ఈ అసాధారణ ఆయుధాలు ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు, అంటే ఫోటోల్లో కానీ అట్లాగా ఈ శంఖం, పాంచజన్యం అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. అవి చాలా తప్పండి. శ్రీకృష్ణునికి సన్నిహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన పేరు శ్రీమాలికుడు. అయితే శ్రీకృష్ణుడి పేరు చెప్పుకొని కొంచెం అల్లరి చిల్లరి పనులన్నీ చేసేవాడు. కొంతకాలం అయ్యాక, కృష్ణ, నీ వద్ద ఉన్న సుదర్శన చక్రం కావాలయ్యా అని అడిగాడట. ఇది ఇతరులకు లొంగి ఉండదు అని చెప్పి చూశాడు మన కృష్ణ పరమాత్మ. ఇక వినకపోయేసరికి ఇచ్చాడు. పాపం, తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. ఈ కథంతా శ్రీ వెంకటాచలపతి చరిత్రలో కనపడుతుంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించడానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమశివుడు కూడా వేంచేశారట. అయితే పరమశివుడికి శ్రీనివాసునికి ఏర్పడ్డ మైత్రితో పరమశివుడు అడిగాడట, స్వామి, నేను ఈ కొండపై ఉంటాను అని.
అయితే స్వామి, ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేశాడట. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగి చూశాడట. ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు, ఎవ్వరి మాట వినదు అని చెప్పాడట. శంఖం చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే. ఆనాడు యుద్ధరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందం వేసింది. శంఖం ఊదినప్పుడు ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలిపోయాయి. ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుధ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలి కదా, అందుకే మొట్టమొదట ప్రణవార్థం ప్రకాశించవలనని కోరుతున్నారు. ప్రణవార్థానికి గుర్తుగా శంఖాన్ని మన వాళ్ళు ఓంకారంతో పోలుస్తున్నారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే, దాన్ని అనుష్ఠించినప్పుడు మనదైన ఈ శరీరం అనే భూమి ఒక్కసారి వణుకుతుంది. ఇందులో ఉండే అపార్థాలు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏం చెప్తుంది అంటే, ఓంకారం ఎలాగేర్పడుతుంది? అకార ఉకార మకారాలతో. అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందిన వాణ్ణి అని అవస్థల యందు వాడి సేవ చేయవలే. ఇదే శేషత్వాన్ని తెలుపుతుంది. ఇక్కడ సాయుజ్య అని వచ్చింది కదండి. సాయుజ్య ముక్తి అంటే ఆయన జ్యోతిలో మనం ఐక్యమైపోవడం, అంటే ఆయనలో ఐక్యం అవ్వడాన్నే సాయుజ్య ముక్తి అంటారు. సారూప్య అంటే భగవంతుని లాగానే రూపం కోరుకోవడం. సామేప్య అంటే భగవంతుని దగ్గరగా ఉండడం. సాలోక్య అంటే భగవంతుని యొక్క లోకంలో ఉండాలని కోరుకోవడం. సారిష్ట అంటే భగవంతుని అంత ఐశ్వర్యం కావాలని అడగడం. ఇక్కడ ఐశ్వర్యం కాదండి అడగడం, అక్కడి ఐశ్వర్యాన్ని అడగడం అన్నమాట. ఇవి 5 రకాల ముక్తులు. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు కావాలని అడుగుతున్నారు కదా, అది ఇవ్వడం కష్టం అని అనుకున్నాడు స్వామి. సర్లే, ఇంకా ఏమేం కావాలో ఒకేసారి చెప్పండి అని అడిగాడు మన కృష్ణయ్య. స్వామి, పెద్ద మధ్య భాగం కల్లా చాలా పెద్ద పరై అనే వాయిద్యం కావాలి. అంటే తప్పెట, పరై అంటే తప్పెట అనే వాయిద్యం కావాలి. ఎంత పెద్ద పొట్ట అయితే అంత పెద్ద శబ్దం వస్తుంది కదా. యాత్రా స్నానం కోసం వేడుతున్నాం, మేళతాళాలు ఉండాలి అన్నట్లు అడుగుతున్నారు. మంగళం పాడువారు కావాలి అని అడుగుతున్నారు. గుత్తి దీపం కావాలి, నీ ధ్వజం వంటి ధ్వజం కావాలి, ధరించిన అలంకారాలు మంచుపడి చెరగకుండా పైన కప్పుగా ఒక చాందిని కావాలి. ఇలా కోరికల చిట్టా చదువుతున్నారు. నీపై వానపడక కాపాడే ఆదిశేషుని కప్పు వంటిది కావాలన్నారు. మొత్తం ఎన్ని కావాలి అని అడిగారండి. పాంచజన్యం అనే శంఖం కావాలి, పరై అనే వాయిద్యము, మంగళం పాడేవాళ్ళు, ధ్వజం కావాలి అని అడిగారు, మంగళ దీపంను, చాందినీని. మొత్తం 6 వ్రత పరికరాలు కావాలి అని కోరారు. ఇప్పుడు దీనిలోని అంతరార్థాన్ని చూద్దాం. శంఖము అంటే ఇందాక కూడా ఓంకారానికి ప్రతీక అని చూసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన వాటి అన్నిటి యొక్క అంతరార్థాన్ని చూద్దాం. లోకాలను ధ్వనించే తెల్లని శంఖమే అపౌరుషేయ వేదసారమైన ప్రణవం అని అర్థం. శరీరంలోని భావదోషాలను అదరకొట్టును. చాలా పెద్ద పరయే నమః అనే త్యాగాన్ని, శుద్ధిని ధ్వనించు పదము. గాయకులు భాగవత గోష్ఠికి మంగళం పాడు ఆళ్వార్లు కావచ్చు. నిత్య మంగళదీపం లక్ష్మీదేవి. ధ్వజం అంటే జెండా గరుత్మంతునికి వేద ప్రతిరూపం. చాందిని అనేది ఆదిశేషువుకి ప్రతిరూపం, అంటే స్వార్థం లేని సేవ. ఈ చిహ్నాలు సారూప్యాన్ని సూచిస్తాయి. అన్నీ విని నా శంఖం లాంటివి మరి లేవు, అంచేత ఇవన్నీ వీలుపడవన్నాడు. స్వామి, లోకాలనన్నీ మృంగి వటపత్రంలో పరుండి మళ్ళీ అన్ని లోకాలు ఎలా పుట్టించావు? నీకేమి చేత కాదు, అఘటిత ఘటనా సమర్థుడివి. నీ కృప ఉంటే అవుతాయి. ఎలాగో మాకు తెలీదు, కృపయే మాకు ఆధారం అంతే అని ప్రార్థించి 6 వస్తువులను ఇవ్వాలి మరి అని అడుగుతున్నట్లు అన్నీ కలిగిన నువ్వే రావాలి అని అడుగుతున్నారు.
అలా శ్రీకృష్ణునితో మర్మగర్భంగా మాట్లాడుతూ స్వామి యొక్క నిత్య విభూతిని మొత్తాన్ని ఖాళీ చేయించారు గోపికలు. ఇదేమయ్యా అంటే నీ వటపత్ర సాయివే కదా అంటున్నారు. ఈ పాసురంలో గోపికలచే కోరబడు ఈ వస్తువులన్నింటికీ కూడా వేదాంత పదాలు ఎన్నో అర్థాలున్నాయండి. ఈ పాసురం రోజున శ్రీపెరుంగుటూరులో భగవద్ రామానుజులు ఆండాళ్ తల్లికి పసుపు, కుంకుమ, చీర, రవిక సమర్పించారు. ఈ మొత్తం విన్నాక ఈ పాసురానికి టైటిల్ ఏం పెట్టచ్చు? శ్రీకృష్ణుని సామర్థ్యం. ప్రతి పాసురంలో కూడా ఆంతరంగిక అర్థాన్నే మనం తీసుకోవాలి. ఇక్కడ శంఖం అంటే ప్రణవంలాగా అర్థం చేసుకోవాలి. పరై అంటే నమః అనే దానిలాగా అర్థం చేసుకోవాలి. గాయకులని మంగళం పాడడానికి గాయకులను అడిగింది, అంటే ఆళ్వార్లను కోరింది. నిత్య మంగళదీపం అంటే లక్ష్మీదేవిని కోరింది. ధ్వజం అంటే గరుత్మంతుణ్ణి కోరింది. చాందిని అంటే ఆదిశేషువుని కోరింది. ఇలాగా ప్రతి దానికి ఆంతరంగిక అర్థాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. గోపికలు కృష్ణుణ్ణి వ్యామోహమా అని ఎందుకు పిలుస్తున్నారు? ఫస్ట్ లైన్లో మాలే అంటేనే భక్తుల మీద పిచ్చి ప్రేమ, అంటే వ్యామోహం కలిగిన వాడా అని అర్థం కదా. ఆన్సర్ ఏంటంటే తమకు కృష్ణుడిపై గల వ్యామోహం కంటే కృష్ణునికి తమపై గల వ్యామోహమే 1000 రెట్లు అధికమని వాళ్ళకి అర్థమైంది. అందుకే వ్యామోహమా అని పాడుతున్నారు. మనం భగవంతుణ్ణి ఆరాధించిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా భగవంతుడే మనను గురించి ఆలోచిస్తాడని తెలుసుకోవాలి. దీన్ని బట్టి రేపు కూడారై వెల్లుం సిర్, కూడారై పాసురం, అందరం కూడారై ప్రసాదం కూడా చేస్తాం కదా. రేపు ఏమేమి వస్తువులను అడుగుతున్నారు? చాలా వస్తువులు, చేతికి కంకణాలు, చేతికి గాజులు, భుజములకు దండ కడియాలు, చెవులకి చెవి కమ్మలు, ఇలా అనేక వస్తువులు అడుగుతారు. వాటిలో ఉన్న అంతరార్థాన్ని కూడా చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాళ్ తిరువడిగళే శరణం.